కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్లు కనిపించిన విద్యుత్ కోతలను ఇప్పుడు చూస్తున్నామన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లు ముట్టడి చూస్తున్నామన్నారు కేటీఆర్. అలాగే తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి ఏర్పడిందన్నారు కేటీఆర్. ఇక 10 ఏళ్ల తర్వాత రైతన్న ఆత్మహత్యలు చూస్తున్నామన్నారు. ఈ వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇలాంటి ఎన్ని విషాద దృశ్యాలు చూడాలో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్లు కనిపించిన విద్యుత్ కోతలను చూస్తున్నామన్నారు. అలాగే విద్యుత్ సబ్ స్టేషన్లు ముట్టడి చూస్తున్నామన్నారు. ఇక తడిసిన ధాన్యం కొనే దిక్కులోని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇక 10 ఏళ్ల తర్వాత రైతన్న ఆత్మహత్యలు చూస్తున్నాం. ఈ వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే చూస్తున్నామన్నారు కేటీఆర్. అలాగే ఇలాంటి ఎన్ని విషాద దృశ్యాలు చూడాలా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్లు కనిపించిన విద్యుత్ కోతలను చూస్తున్నామన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడి చూస్తున్నామన్నారు. తడిసిన ధాన్యం కొనే దిక్కులేని దుస్థితి ఏర్పడిందన్నారు. 10 ఏళ్ల తర్వాత రైతన్న ఆత్మహత్యలు చూస్తున్నామన్నారు. అలాగే ఈ వైఫల్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇలాంటి ఎన్ని విషాద దృశ్యాలు చూడాలా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్లు కనిపించిన విద్యుత్ కోతలను చూస్తున్నామన్నారు. అలాగే విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టడి చూస్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మనీష, ఇటీవల నెలకొంటున్నటువంటి పరిస్థితులపై కేటీఆర్ వరుసగా ట్వీట్లు చేస్తూ వస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు మళ్ళీ చూస్తున్నాం అని చెప్పి అటువంటి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఉదయం 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే అవిష్కృతం అవుతున్నాయి అని చెప్పి 10 ఏళ్ళు కనిపించే కరెంటు కోతలు చూస్తున్నాం. విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టళ్లు చూస్తున్నాం. కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నాం. ఇన్నాళ్ళు ఇన్వర్టర్లు, జనరేటర్ల మూతలు చూస్తున్నాం. ఇన్నాళ్లకు అని చెప్పి ఆయన ట్వీట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సాగునీరులోకి ఎండిన పంట పొలాలను చూస్తున్నాం. ట్రాక్టర్ ఉండాల్సిన పొలాలను ట్యాంకర్లు చూస్తున్నాం. సాగునీరు చుక్క నీరు లేని బోసిపోయిన చెరువులు చూస్తున్నాం అన్నటువంటి కొన్ని అంటే ఏదైతే పోయిటరీలా ఆయన రాసుకుంటూ వెళ్లారు. అంటే ఒక సామెతలు చమత్కారంగా ఉన్నటువంటి పరిస్థితులు అట్లా ఆయన పేర్కొనడం జరిగింది. చివరికి వాళ్ళ జోగిపేటలో విత్తనాల కోసం రైతులు మొక్కలు క్యూ లైన్ లో పాస్బుక్లు చూసిన వైనం కనిపిస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పులు తప్పడం లేదని రైమింగ్ వర్డ్స్ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వైఫల్యాలు కాంగ్రెస్ పాలన ఇలాంటి విషయాల దృశ్యాలు ఎంకేని చూడాలంటూ జై కిసాన్ జై తెలంగాణ అని ఆయన ట్వీట్ దాంట్లో పేర్కొనడం జరిగింది. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ లో విమర్శల్లో భాగంగా ఈ రకంగా డైలీ పోస్ట్ చేస్తున్నారు. రోజు ఉదయం అంశాలను ప్రస్తావిస్తూ ఏదైతే ఇష్యూస్ వస్తాయో దాన్ని మెన్షన్ చేస్తూ సంబంధిత ఫోటో గానీ వీడియో గానీ ట్యాగ్ చేస్తూ ఇట్లాంటి రైమింగ్ వర్డ్స్ తో కూడినటువంటి పోస్టులు డైలీ కేటీఆర్ ట్వీట్ ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు.
అదేవిధంగా ఎమ్మెల్సీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు ఆయన దానికి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటూనే ఇటు ప్రభుత్వంపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి జరిగింది కేసీఆర్ పాలనలో, కాంగ్రెస్ వచ్చి 6 నెలల్లోనే రాష్ట్రం అధోగతమైందనే విమర్శలు ప్రధానంగా చేస్తూ వస్తున్నారు. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తుంది. ఎందుకంటే ఆ 10 ఏళ్లలో చేసిన అస్తవ్యస్తాన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాం అని చెప్పి ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే కేటీఆర్ ట్వీట్లు మాత్రం ఆసక్తిగా ఉంటున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు రెవెన్యూ తో పాటు, ఎందుకంటే తెలంగాణ యాసలో, తెలంగాణ భాషలో ఆయన వర్డ్స్ ఉంటున్నాయి. ఎందుకంటే ఆకట్టుకునే విధంగా, చదివే విధంగా ఇట్లా ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులకు అది ఇంట్రెస్ట్ గా అనిపిస్తున్నప్పుడు ఇటు కాంగ్రెస్ శ్రేణులు తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగానే సెటైరికల్ ట్వీట్లు, రీట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రోజు ఉదయం ట్విట్టర్ లో కేటీఆర్ వేస్తున్న దానికి ఇటు బీఆర్ఎస్ శ్రేణులు షేర్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ శ్రేణులేమో దానికి రీకౌంటర్ ఇస్తున్నారు. థ్యాంక్స్ శ్రీకాంత్.